మన జీవితంలో గొప్ప కార్యములను ఆయన జరిగిస్తాడు. ఎప్పుడైనా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములను, గొప్ప మేలులను, అద్భుతములను, ఆశ్చర్య కార్యములను చేసేటటువంటి దేవుడు. మనము బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మన జీవితంలో దేవుడి యొక్క కార్యములు జరుగుతాయి. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఉదాహరణకు చూడండి, యేసు ప్రభు మార్గంలో, యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి కనుక దేవుని యొక్క వాక్యం ఏముందంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము చదువుదాం. 3వ అధ్యాయము 16వ వచనం 13 నుంచి చదువుదాము. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగున కానిచ్చెను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు కూడా మనలాగా ఆయన శరీరముతో జన్మించి ఉన్నాడు కనుక దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే ఏ శరీరం కూడా రక్త మాంసములతో పరలోకములకు చేరుకోలేము. కనుక పరలోకములోనికి మనం వెళ్ళాలంటే, పరలోకమును మనం చూడాలంటే తప్పకుండా మనము ఆత్మలో జన్మించాలి. పరలోకంలోనికి మనం వెళ్ళాలన్నా, పరలోకం మనం చూడాలన్నా, పరలోకంతో మనం ఉండాలన్నా దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు ఏమన్నాడంటే రక్త మాంసములు పరలోకముని స్వతంత్రించుకునవు. అంటే మనకున్నటువంటి ఈ శరీరము, ఈ రక్తంతో మనము ఎక్కడికి వెళ్ళలేము, పరలోకములోనికి వెళ్ళలేము. మనకున్నటువంటి ఈ శరీరము, ఈ రక్తంతో మనం ఈ భూమి మీద మాత్రమే జీవించగలుగుతాం. ఈ భూమి మీద ఉండడానికి మాత్రమే ఈ యొక్క శరీరం. మరి వేరే ఎక్కడికి వెళ్ళినా, వేరే ఏ ప్లానెట్కి వెళ్ళినా, లేదంటే వేరే ఏ గ్రహం మీదకి వెళ్ళినా ఈ శరీరంతో మనం వెళితే అక్కడ మనము నివసించలేము. అదేవిధంగా మనం ఈ భూమి నుండి కొంత ఎత్తులో పైకి వెళ్ళిపోయిన తర్వాత, పైకి ఒకవేళ వెళితే ఆ ఎత్తులో మనం అక్కడ కూడా జీవించలేము. కారణం ఏంటిదంటే మనకు జీవించడానికి దేవుడు ఇక్కడ భూమి మీద ఆక్సిజన్ ఇచ్చి ఉన్నాడు. కానీ ఆకాశ మండలంలో ఆక్సిజన్ ఉండదు. భూమి మీదనే మనకు ఆక్సిజన్ అనేది ఉంటుంది. కనుక ఈ భూమి మీద మనం ఉన్నన్ని రోజులు ఈ యొక్క శరీరము మనకు అవసరం. ఈ భూమి మీద జీవించడానికి శరీరం కావాలి. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? బ్యాప్టిజం మనము తీసుకోవాలంటున్నాడు. దేని కొరకు మనం బ్యాప్టిజం తీసుకోవాలంటే తిరిగి జన్మించడానికి. తిరిగి ఎందుకు జన్మిస్తున్నామంటే పరలోకంలోకి వెళ్ళడానికి. మనము శరీరానుసారంగా జన్మించిన కనుక ఇక్కడ శరీరానుసారంగా కూడా భూమి మీద ఉండగలుగుతున్నాము. అదేవిధంగా ఆత్మానుసారంగా జన్మించిన నీటిలో ఆత్మానుసారంగా జన్మిస్తున్నా కనుక ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళడానికి ఆయన మనకు ద్వారము తెరుస్తాడు. ఏం తెలుస్తాడు? ద్వారం. ఏ ద్వారం లేకుండా మనము వెళ్ళలేము. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, యోహాను సువార్తలో ఏమనుంటుందంటే దొంగ దారిలో వచ్చేవాడు దొంగ అన్నాడు. మెయిన్ డోర్ ద్వారా వచ్చేవాడు యజమానుడు అన్నాడు. సో మనము దొంగలంగా, పాపులంగా పరలోకంలోకి ఈ శరీరంతో వెళ్ళలేము. కనుక మనకు ఒక ద్వారం అనేది ఏర్పాటు చేయబడింది. ఆ ద్వారం ద్వారా మాత్రమే మనము పరలోకంలోకి వెళ్ళాలి. ఆ ద్వారము నీ కొరకు, నా కొరకు తెరవాలనంటే మనము దేవుని యొక్క వాక్యంలో ఏముంటుంది? మారు మనసు, బ్యాప్టిజం మనము పొందుకోవాలి. అందుకనే ఇక్కడ యేసు ప్రభు కూడా దేవుని కుమారుడైనప్పటికీ కూడా ఆయన పుట్టింది పరిశుద్ధాత్మ వలన జన్మించుడు. ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించుడు. అయినప్పటికీ కూడా ఆయనకు ఈ భూమి మీద శరీరం ఉన్నది. ఈ శరీరంతో
పరలోకములోనికి వెళ్ళలేడు. ఈ శరీరంతో ఆయన బలిని అర్పించిండు. మనుషులందరి కొరకు వారి యొక్క పాపముల నిమిత్తమై దేవుడు తన యొక్క దేహముతో ఏం చేసిండు? బలి మానవులందరినీ, మనుషులందరూ పాపంతో ఉన్నారు. మేక లేక కోడ లేక గొర్రె లేక రక్తము చేత పాపములు అనేవి శుద్ధీకరించబడవు. కేవలము మనిషి యొక్క పాపము క్రయము నిమిత్తము మనిషి యొక్క రక్తం మాత్రమే చెల్లించాలి కనుక దేవుడే పరిశుద్ధుడుగా ఈ భూమికి దిగి వచ్చి తన యొక్క పరిశుద్ధమైన రక్తమును చెల్లించడానికి ఆయన శరీరం అనేది దేవుడు ఇచ్చి ఉన్నాడు. సో ఆయన పరలోకంలోకి వెళ్ళడానికి కూడా ఆయన కూడా బాప్తిజం తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే అందుకు యోహాను బాప్తిజం ఇస్తున్నటువంటి యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడనై ఉండగా, ఎవరి చేత? యేసు ప్రభు చేత ఆయన బాప్తిజం తీసుకోవాలి. యేసు ప్రభు ఇచ్చేటటువంటి బాప్తిజం ఏంటిది? దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. 11వ వచనంలో 3వ అధ్యాయం మత్తయి వార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చింది. ఈ బాప్తిజం మనం పొందుకోవాలి. ఇది మనంత ఇంపార్టెంట్. ఇక్కడ మనము భూమి మీద బాప్తిజం ఎందుకు పొందుకుంటున్నామంటే, మన మనస్సు మారింది. నా మనసు మారింది, నేను మారిపోయాను, నేను ఈ లోకంతో నడవట్లేను, దేవుని యొక్క వాక్యమును బట్టి ఈ లోకంలో నేను నడుచుకుంటున్నానని బహిరంగంగా నువ్వు సువార్తను చెప్పడానికి, బహిరంగంగా నీ యొక్క సాక్ష్యమును చెప్పడానికే నువ్వు మారు మనసు నిమిత్తమై నీళ్ళలో బాప్తిజం తీసుకుంటున్నావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ఒక్క బాప్తిజం మాత్రమే కాదు నువ్వు తీసుకోవాల్సింది. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిజం తీసుకోవాలి. పరిశుద్ధాత్మలోను అగ్ని, 2 రకములైనటువంటి బాప్తిజంలు ఇంకా మనం తీసుకోవాల్సినటువంటి రక్షణ పొందుతున్నటువంటి ప్రతి వ్యక్తి, మారు పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ 2 బాప్తిజముల చేత దీవించబడాలి, పరిశుద్ధాత్మ చేత దీవించబడాలి. అందుకనే యోహాను ఏమంటున్నాడు? అయ్యా యేసయ్యా, నేను నీ చేత అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిజం పొందవలసిన వాడిని, నేను నీ చేతిలో ఆ యొక్క బాప్తిజం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిని నేను. ఇప్పుడు మీరు నా యొద్దకు బాప్తిజం కోసం వస్తున్నారనంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? నీతి యావత్తు, నీతిని మనం నెరవేరుస్తున్నాము. మనము నీటిలో బాప్తిజం తీసుకుంటున్నామంటే మనం ఏం చేస్తున్నట్టు? నీ ఎడల దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నీతిని విశ్వాసం ద్వారా నువ్వు నీతిని నెరవేరుస్తున్నావు. ఏం నెరవేరుస్తున్నారు మీరందరూ? నీతిని, దేవుని యొక్క వాక్యముని, దేవుని యొక్క మాటని, దేవుని యొక్క కృపను మీరు పొందుకుంటున్నారు అన్నమాట. ఈ లోకంలో దేవుని ఎదుట విశ్వాసంతో మనం ఒప్పుకుంటున్నాం కనుక మన యొక్క విశ్వాసం ఒప్పుకోలేనిది ఎవడైనా యేసునందు విశ్వాసం ఉంచిన ఎడల వాడు నీతిమంతుడుగా తీర్చబడును. మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకుంటున్నాం కనుక ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట. సో నీతిని నువ్వు నెరవేరుస్తున్నావు నీ జీవితంలో. బాప్తిజం తీసుకుంటున్నావు అంటే నువ్వేం నెరవేరుస్తున్నావు నీ జీవితంలో? నీతిని నెరవేరుస్తున్నావు. సో చూడండి, నీతిని నెరవేర్చిన వెంటనే, నీతిని నీ జీవితంలో నెరవేర్చిన వెంటనే దేవుడు నీ జీవితంలో జరిగించే గొప్ప కార్యంలో ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మనం చూడట్లేదు. బాప్టిజం తీసుకొని అక్కడనే వదిలేస్తున్నాం, కానీ బాప్టిజం తీసుకున్న తర్వాత చూడండి, యేసు ప్రభు 16వ వచనం, యేసు బాప్టిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఏమన్నది? బాప్టిజం పొందిన వెంటనే యేసు ప్రభు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చిండు. అదే విధంగా మనం కూడా బాప్టిజం తీసుకుంటున్నాం. నీళ్ళలో బాప్టిజం తీసుకొని బయటకు వస్తున్నాం. బయటకు వచ్చినప్పుడు యేసు ప్రభు జీవితంలో ఏం జరిగిందో అదే విధంగా నీ జీవితంలో కూడా జరుగుతున్నది.
యేసు ప్రభువులో ఏ కార్యం అయితే జరిగిందో అదే కార్యం మీ జీవితంలో జరుగుతుంది. ఏంటిది? ఇదిగో ఆకాశము తెరవబడెను. ఏం తెరవబడుతుంది మన కొరకు? ఆకాశము. ఏంటి? ఆకాశము తెరవబడుతుంది. నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావంటే నీ కొరకు దేవుడు ఆకాశమును తెరుస్తున్నాడు. ఆకాశముని తెరుస్తున్నాడు. కారణం ఏంటిది? నేనేం చెప్పినా, భూ సంబంధమైనటువంటి వ్యక్తి ఈ భూమి మీద జన్మించాలంటే, ఈ భూమి మీద జీవించాలంటే, జీవించాలంటే తనకు ఒక శరీరం కావాలి. అందుకనే ఇప్పుడు శరీరంతో భూమి మీద అతడు జీవిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు మళ్ళా తిరిగి జన్మించినావు. ఇప్పుడు నువ్వు తిరిగి జన్మించినటువంటి వ్యక్తివి, నువ్వు ఆత్మ ఉన్నావు. ఏమై ఉన్నావు? ఆత్మ. నీలో ఇప్పుడు ఆత్మ ఉన్నది. ఆత్మ ఎక్కడ జీవిస్తుంది? పరలోకంలో. ఎక్కడ జీవిస్తుంది చెప్పండి? పరలోకంలో. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. దేవుడు మనలో ఉన్నాడు. మన యొక్క ఆత్మ మనలో ఉంటుంది. అదేవిధంగా పరలోకంలో కూడా ఉంటుంది. అంటే మన ఆత్మ ఎప్పుడైతే మనం ఆత్మలో అభివృద్ధి చెందుతామో అప్పుడు మన యొక్క ఆత్మ పరలోకంకు వెళ్ళడం కూడా మనము గమనిస్తాం. అదేవిధంగా అపోస్తలుడైన యోహాను ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క ఆత్మ పరవశుడైనప్పుడు ఆయన ఆత్మ పరలోకంలోకి వెళ్ళిపోయినది. అదేవిధంగా పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆత్మతోటి పరలోకంలోకి, 3వ ఆకాశంలోకి కొనుక్కోబడింది అన్నాడు. అందుకని ఈరోజు మనం బాప్టిజం తీసుకున్నామంటే మన యొక్క ఆత్మ పరలోకంలోకి వెళ్ళడానికి దేవుడు మన కొరకు ఆకాశమును ఆయన తెరిచి ఉన్నాడు. హల్లెలూయా. సో నువ్వు ఎప్పుడైనా నీ ఆత్మ ద్వారా నువ్వు పరలోకంలోకి వెళ్ళడానికి దేవుడు నీకు అవకాశమును కలిగించి ఉన్నాడు. గొప్ప శుభవార్త మనకి ఏంటిది? నువ్వు పరలోకంలోకి వెళ్ళగలుగుతావు. ఒక వ్యక్తి ఏం చెప్పిందంటే, నేను టెలిస్కోప్ లో చూస్తే నాకు కొద్ది దూరమే కనిపిస్తున్నది. దేంతో చూస్తే? టెలిస్కోప్ అంటే మనకు తెలుసుగా, మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే దూరంగా ఉన్నాయి కూడా మనకు చాలా దగ్గరగా కనపడుతుంది. అద్దాలు కూడా మనం ఎందుకు పెట్టుకుంటాము? కనబడినటువంటివి కనబడడానికి. అదేవిధంగా ఒక ఆయన మైక్రోస్కోప్ లో చూస్తూ పైకి చూస్తూ, నేను ఈ మైక్రోస్కోప్ లో చూస్తే కొద్ది దూరం మాత్రమే చూడగలుగుతున్నాను. అదే నేను మోకరించి నేను ప్రార్థన చేస్తుంటే నా ఆత్మకి పరలోకమే కనిపిస్తుంది అన్నాడు ఆయన. అంటే గొప్ప న్యూస్ చూడండి. ఏమంటున్నాడు ఆయన? ఆయన ఒక సైంటిస్టు. ఆయన ఏమంటున్నాడంటే, నేను టెలిస్కోప్ తో చూస్తే నాకు కొద్దిగా ఈ ఆకాశం కానీ ఇక్కడ ఏదైనా కనబడడం ఉంటే కనిపిస్తుంది, కానీ నేను మోకరించి ప్రార్థన చేస్తే నాకు పరలోకమే నేను ఆత్మలో చూడగలుగుతున్నాను అన్నాడు. అదేవిధంగా ఆయన చూసిన దాన్ని మనం కూడా చూడగలుగుతాము. యేసు ప్రభు అదే చెప్తుంటే, నేను తండ్రి ఏకమైన, మీరు తండ్రి వేరు వేరుగా లేము. నేను తండ్రిని చూస్తున్నాను, నువ్వు కూడా తండ్రిని చూడగలుగుతావు, యేసు ప్రభువును చూడగలుగుతావు. అదేవిధంగా రాళ్ళతో కొడుతున్నారు ఒక ఆయన, స్టెఫెనుని రాళ్ళతో కొడుతున్నారు. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడినయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నారని చూడండి చెప్పాను. ఏమంటున్నాడు ఆయన? ఆకాశము తెరవబడింది. ఆయన బాప్టిజం తీసుకున్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి స్టెఫెను. ఆయనని అందరూ రాళ్ళతో కొడుతున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నందుకే, యేసు ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చినందుకే. ఏ పాపం, ఏ నేరం, ఏ తప్పు ఆయనకు లేకున్నా కానీ
ఆయన ఏం చేస్తున్నారు? రాళ్ళతో కొట్టడానికి తీసుకొని వచ్చి చంపేస్తారు. ఆయన ఏమంటాడు? రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే, ప్రభువా వీరి మీద ఈ నేరము మోపకము. ఆయన మోకరించి చెబుతున్నటువంటి మాటలు ఆయన 60వ వచనం చదవండి. అతను మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో. చూడండి, మనం కూడా అలాంటి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనకు కూడా అలాంటి మనసు అనేది వస్తుంది. కనికరం కలిగినటువంటి హృదయం, క్షమించేటటువంటి హృదయం వస్తుంది. ఎవరైనా మనల్ని హింసిస్తున్నా, ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నా మనం ఏమంటాము? ప్రభువా వారికి తెలియదు. యేసు ప్రభువును కూడా సిలువ వేస్తున్నప్పుడు ఏమన్నాడు ఆయన? సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటిది? ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి ఎరుగరు కనుక వీరిని ఏం చేయండి? క్షమించండి. ఎందుకు యేసు ప్రభు ఆ మాట చెప్తున్నాడు? ఆయన ఆత్మతో నింపబడ్డటువంటి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కుమారుడు దేవుడే కనుక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. చాలా సార్లు మనం కూడా ఏం చేస్తామో మనకు తెలియదు. ఎప్పుడు? శరీరానుసారంగా ఉన్నప్పుడు, ఆత్మానుసారంగా ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేయాలో ఆయన నేర్పిస్తాడు, మనం ఎలా నడుచుకోవాలో ఆయన నేర్పిస్తాడు. కానీ శరీరానుసారంగా ఉన్నటువంటి వ్యక్తికి దేవుని యొక్క జ్ఞానం ఉండదు, దేవుని యొక్క భయభక్తులు ఉండవు, దేవుని యొక్క వాక్యం అంటే తెలియదు. కనుక అతడు శరీరానుసారంగా నడుచుకుంటాడు. కనుక అతడు ఏం చేస్తాడో తనకు అర్థం కాదు. అందుకనే ఇక్కడ స్టెఫెన్ కొడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిది? ఏమంటున్నాడు ఆయన? పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు పేరు చూస్తుండు. నేను బ్యాప్టిజం నేనేం చెప్పినా, మనమందరము బ్యాప్టిజం పొందుకున్న తర్వాతకి పరిశుద్ధాత్మతోను అగ్నితో బ్యాప్టిజము పొందుకోవాలి. యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకొని ఒడ్డునకు రాగానే ఆయన మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చింది. అదే విధంగా బ్యాప్టిజం పొందుకున్న మనందరి మీద కూడా యేసు ప్రభు తన యొక్క ఆత్మని, పరిశుద్ధాత్మని ఆయన కుమ్మరించి ఉన్నాడు. ఎలా కుమ్మరించి ఉన్నాడు? సమృద్ధిగా. ఎలా కుమ్మరించి ఉన్నాడు? సమృద్ధిగా. చూడండి, తితుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చాలా స్పష్టంగా చెప్తాడు. తితుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనములు చదువుతాము. చూడండి ఏమంటున్నాడు? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చూడండి, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనం ఏదో నీతి క్రియలు చేసినామని కాదు, నేనేదో నీతిమంతుడని కాదు, నీతి క్రియలు చేసినని కాదు. దేవుని యొక్క వాక్యం ఏముంటుందో ఆయన కనికరమును బట్టి. దేనిని బట్టి చెప్పండి? దేన్ని బట్టి? ఆయన నీ మీద కనికరం పడడం వలన నువ్వు రక్షణ పొందుకున్నావు. నీ యొక్క స్వభావం రక్షణ పొందుకున్నంత మాత్రం ఏమంటే మారిపోదు. ఏం కాదు, మారిపోదు. మనము బాప్టిజం తీసుకున్న వెంటనే మనం ఏదైతే తప్పు చేస్తున్నామో ఇంతకు ముందుకు అది వెంటనే ఒక్క రోజులో మానేయలేదు. మరలా మనం ఏం చేస్తుంటాము? తప్పులు చేస్తుంటాం. ఆ తప్పు అనేది మనం చేయకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. నీ వలన కాదు. ఎందుకంటే మానవుని వలన ఏది కూడా జయించలేము. ఎవరి వలన జయిస్తాము? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన. అందుకనే దేవుని యొక్క వాక్యం దేవుడి శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము నా ఆత్మ ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారానే. నీ శరీర సంబంధమైన ఏది కూడా మనము జయించలేము. నేను ఎంత ఏది నిష్ఠగా విగ్రహంగా ఉంటానన్నా నీ వలన కాదు. ఎందుకు కాదంటే మనది ఏంటిది? శరీరము.
కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏముంది? మనం నీతిముగా చేసిన క్రియలను బట్టి కాదు, దేవుని యొక్క కనికరం చొప్పున ఆయన నీ పాపములన్నింటినీ క్షమించేసి ఏమంటున్నాడు? నీకు నూతన స్వభావం కావాలి. ఏ స్వభావం రావాలి చెప్పండి? నూతన స్వభావం. నీ అంతటా నీకు ఆ దేవుడు అంటే నీ అంతటా నీకు నూతన స్వభావం రాదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయట. పరిశుద్ధాత్మ మనకు ఏ స్వభావం కలగజేస్తాడు? నువ్వు చెప్పండి, ఎవరు కలగజేస్తారు నీకు నూతన స్వభావము? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు? పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనకు నూతన స్వభావం రాదు. ఇంకా పాత ఆలోచనలు, పాత తలంపులు బయటికి మాత్రము నేను ఒక క్రిస్టియన్ గా ఉంటాను, కానీ లోపల నా యొక్క హృదయం మారిపోలేదు, నూతన స్వభావం లేదు కనుక, ఆ నూతన స్వభావం కలిగజేసే వ్యక్తి నాలో లేడు కనుక నేను ఇంకా పాత స్వభావంతోనే ఉంటాను. నా స్వభావం మారాలంటే నాలోకి పరిశుద్ధాత్మ దేవుడు రావాల్సిందే. అందుకనే యేసుక్రీస్తు మనందరి మీద సమృద్ధిగా దేవుని ఆత్మని కుమ్మరించింది. పరిశుద్ధాత్మని నీ మీద సమృద్ధిగా కుమ్మరించి ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు ఏమంటున్నాడు? యేసు ప్రభు యోహాను ఏమంటున్నాడు? యోహాను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? అయ్యా, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని. ఎవరి చేత? యేసుక్రీస్తు చేత బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని అంటగా నువ్వు నా యొద్దకు బాప్తిసం తీసుకుంటానికి వచ్చినావు అంటున్నాడు. మనమందరము ఇదిగో ఆ యోహాను చెప్తున్నటువంటి పరిశుద్ధాత్మలో అగ్నిలో మనము బాప్తిసం పొందుకోవాలి. ఇక్కడ నేను చెప్పినట్టు స్టెఫెను వాళ్ళని ఎందుకు క్షమిస్తున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. మనం కూడా ఒకరిని వ్యక్తిని క్షమించాలంటే, ఒక వ్యక్తిని దూషించకుండా, హింసించకుండా, బాధ పెట్టకుండా ఉండాలంటే మన స్వభావం అనేది మారాలి. మన స్వభావం మారాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే మనం కనికర పడతాం. హల్లెలూయా. ఏం చేస్తాము? కనికర పడతాం. ఒకవేళ మనం కొంతమంది ఏం చేస్తారు? కోపం లేని వాళ్ళు, కనికర పడే వాళ్ళు ఉంటారు. శరీర సంబంధమైన శరీరానుసారంగా ఉండేటటువంటి వాళ్ళు 1-2 సార్లు మాత్రమే కనికర పడగలుగుతారు. ఊరికే తప్పు చేస్తే ఏమంటారు? అలవాటు అయిపోయింది, సహించలేం. కానీ పరిశుద్ధాత్మ కలిగినట్టు యేసు ప్రభు ఏం చెప్పిందో తెలుసా? నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? పేతురు అడుగుతున్నాడు, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను 7 సార్లు క్షమించాలా అంతేనా అని అడుగుతున్నాడు. అదేంటిది? శరీర సంబంధమైనటువంటిది. ఏంటిది? 7 సార్లు ఒకవేళ నా తమ్ముడు నా ఎడల తప్పు చేస్తే నేను క్షమించవచ్చు, ఆ తర్వాత ఇంకా క్షమించకూడదు, అంతేనా అని అడుగుతున్నాడు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు? 7 మార్ల మట్టుకే కాదు, 77 ఏళ్ళ మట్టుకు, అన్ని సంవత్సరముల వరకు మనం ఏం చేయాలంటున్నాడు? దేవుడు వారిని క్షమించాలి. ఏం చేయాలి అంటే నువ్వు బ్రతికినన్ని రోజులు ఏం చేయాలి? క్షమించాలి. అయితే దినములకి ఎన్నిసార్లు క్షమించాలంటున్నాడు? 7 సార్లు నీ ఎడల తప్పు చేసి 7 సార్లు నీ వైపు తిరిగినా నన్ను క్షమించాలంటే దేవుడు ఏమంటున్నాడు? క్షమించమంటున్నాడు. అలా క్షమించాలంటే శరీరానుసారంగా ఎవరికైనా సాధ్యమవుతుందా? శరీరానుసారంగా ఉన్న వారికి సాధ్యమవుతుందా? ఎవరికి సాధ్యపడుతుంది? దేవుని యొక్క ఆత్మ ఉన్న వ్యక్తికి మాత్రమే అది సాధ్యమవుతుంది. దేవుని యొక్క ఆత్మ లేని వ్యక్తికి అది సాధ్యం కావడము అసాధ్యము. హల్లెలూయా. సో అందుకనే స్టెఫెను కూడా ఏమంటున్నాడు? స్టెఫెను కూడా ఏం చేస్తున్నాడు? తన రాళ్ళతో కొడుతున్నారు. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీకు పరలోకం అనేది తెరవబడుతుంది. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మనకేం తెరవబడుతుంది? ఆకాశం. చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు పొందిన వెంటనే ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము. నువ్వు బ్యాప్టిజం తీసుకున్న వెంటనే నీకు పరలోకం అనేది తెరవబడుతున్నది.
ఎందుకు తెరవబడుతుందని చెప్పిన, శరీరానుసారంగా జన్మించినటువంటి వ్యక్తి ఇక్కడ జీవించడానికి మనకు శరీరం అవసరము. అదేవిధంగా ఇప్పుడు నేను ఆత్మానుసారంగా జన్మించినాను. నేను ఆత్మలో జీవించాలంటే నేను ఎక్కడ జీవించగలుగుతాను? పరలోకంలో. అదేవిధంగా నాలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. అదేవిధంగా పరలోకంలో నేను జీవించగలను. శరీరానుసారంగా ఉన్నటువంటి వ్యక్తి వేరే దగ్గరికి, వేరే ప్లానెట్కి వెళ్ళి జీవించగలుగుతారా? జీవించాలంటే దానికి సపరేట్ సూట్ వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నీ ఆత్మ అనేది జన్మించింది. ఇప్పుడు నీ ఆత్మ జన్మించడానికి కారణం ఏంటిది? నువ్వు దేవుని చూడాలి. ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి, పరలోకమును చూడాలి. ఇప్పుడు నేను పుట్టిన వెంటనే, నేను గర్భంలో ఉన్నప్పుడు నాకేం కనబడదు. గర్భంలో ఉన్నప్పుడు నాకు మాటలు వినిపిస్తాయి. కానీ ఇప్పుడు నేనేమైనా భూమి మీదకి వచ్చినప్పుడు నా కనులు అనేవి ఏమైనాయి? తెరపట్టే, నేను అందరినీ చూస్తా. అదేవిధంగా ఇప్పుడు నా ఆత్మ అనేది ఇప్పుడు ఏమైంది? జన్మించింది. ఇప్పుడు నా ఆత్మ జన్మించింది కనుక ఇప్పుడు నేనేం చేయాలి? నేను కను తెరిచి నేనేం చూడాలి? ఆకాశం. ఏం చూడాలి? పరలోకమును చూడాలి. నీ ఆత్మ అనేది పరలోకమును చూడాలి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ బాప్టిజం పొందుకున్న వెంటనే నెంబర్ 1 నీకు ఏం జరుగుతుంది? నీ జీవితంలో ఏమైతున్నది? ఆకాశం. నీ కొరకు ఏం తెరవబడుతుంది? నువ్వు చెప్పుకోవాలి. నీకు తెలియకపోవచ్చు. బాప్టిజం తీసుకున్న వెంటనే నీ జీవితంలో జరిగేటటువంటి మొట్టమొదటి కార్యం ఇదే. పరలోకం నీ వెనకాల ఉన్నది అన్నమాట. ఒక వ్యక్తి ఒకరికి సహాయం చేసేటప్పుడు నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తారు. బ్యాకప్ ఏంటిది? నా వెనకాల, నీ వెనకాల నేను ఉన్నానని చెప్పడానికి ఏం చేస్తారు? వాళ్ళ మాట చెప్తారు. అదేవిధంగా బాప్టిజం తీసుకున్న వెంటనే నీకు పరలోకం నీ వెనకాల ఉన్నదని చెప్తారు. ఏం చెప్తారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుడు. పరలోకమే. దేవుడే నీ వెనకాల ఉన్నాడు. దేవుడే నీకు ముందున్నాడు. దేవుడే నిన్ను నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. అందుకనే నీకు ద్వారం మూయబడింది అనుకో, నువ్వు వెళ్ళగలుగుతావా? డోర్స్ క్లోజ్ ఉన్నాయి, మనం వెళ్ళలేము. బాప్టిజం మనం ఎందుకు తీసుకుంటున్నామంటే పరలోకం నీకు తెరవబడడానికి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. బాప్టిజం మనం ఎందుకు తీసుకుంటున్నాము? పరలోకం నీకు. ఇది నేను చెప్తలేను, దేవుడే చెప్తున్నాడు. యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీ కొరకు నేను పరలోకముని తెరిచి ఉన్నాను. ఎందుకు ఆయన పరలోకముని తెరిచి ఉన్నాడు? నువ్వు పరలోకముని చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని యొక్క దూతలని మనం చూడాలి. దేవుని మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్ని చూస్తుంటాం. శరీరానుసారంగా ఉన్నాం కదా, ఆత్మానుసారంగా ఉన్నప్పుడు కూడా అన్ని మనము చూడాలి. మోషేకి దేవుడు ఏం చెప్పిండు? కొండ మీదకి ఎక్కినప్పుడు కొండ మీద ఉన్న వాటి ప్రకారం నీకు చూపిన వాటి చదవండి. ఇదిగో 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ అధ్యాయం ఆయన గుడారం అమర్చబోతుండగా కదా 9 హెబ్రీయులకు రాసిన పత్రిక పరలోకములో కొండ మీద చూపబడిన ప్రకారం
ఇటువైపున అదే విధంగా గుడారం మీద మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయటకు అండర్లైన్ చేసుకోండి. ఏంటిది? నీకు చూపబడిన మాదిరి చొప్పున ఏం చూపించిందో ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు? కొండ మీద ఏమున్నది? ఏం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ కొండలు ఉన్నాయి, ఆ కొండ ఎక్కితే మనకి ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించదు. కానీ దేవుడు ఆయన కొండ మీదకి ఎక్కినప్పుడు కొన్ని విషయములను చూపించిండు. ఏం చూపించిండు? గుడారం ఏర్పరచమని. ఆ గుడారం ఏ విధంగా ఉండాలి, ఆ గుడారంలో ఏమేమి ఉండాలి, ఎక్కడ నువ్వు పెట్టాలి, వాటిని దేనితోటి తయారు చేయాలి? తుమ్మ చెక్కతోటి తయారు చేసి తుమ్మ చెక్క మీద బంగారంతో దానిని నువ్వేం చేయాలి? అది ఏం చేయాలి? నమూనా దానిని చేయమని చెప్పు. తుమ్మ చెక్కకి బంగారం ఉప్పుతో పోయమన్నాడు. బంగారం ఎందుకు? తుమ్మ చెక్క అంటే, తుమ్మ చెక్క అంటేనేమో శరీర సంబంధమైనది. బంగారం అంటేనేమో దైవత్వములకు సంబంధించినది. అందుకనే యేసు ప్రభు శరీరానుసారంగా ఇక్కడ జన్మించినప్పటికీ కూడా దైవానుసారంగా ఈ భూమి మీద ఉన్నాడు. బంగారం దేనికి సూచన? దైవత్వం. అందుకనే పరలోకంలో అది వీధులన్నీ దేనితో ఉన్నాయన్నది బంగారంతో. ఆ వీధులు అన్ని కూడా బంగారంలో ఉన్నది. సో ఇక్కడ దేవుడు మోషేకి ఏం చెప్తున్నాడు? నీకు చూపబడిన ప్రకారమే నువ్వు చేయాలి. నువ్వు బ్యాప్టిజం తీసుకుంటున్నావు అంటే నీకు పరలోకం అనేది తెరవబడుతుంది. దేని కొరకు తెరవబడుతుంది? నువ్వు చూడాలి. ఏం చూడాలి? నీ క్రైస్తవ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే నీకు దేవుడు చూపినట్టుగా నువ్వు నడుచుకున్నప్పుడు అది వర్ధిల్లుతావు. ఆకాశం నీకు ఎందుకు తెరవబడుతున్నది? దేవుడు చూపించిన మాదిరి చొప్పున మనం నడవడానికి. యేసు ప్రభు ఏమంటున్నాడు? నాకు పరలోకం తెరవబడింది, అందుకనే నేను తండ్రిని చూస్తున్నాను. అదేవిధంగా స్టెఫెనుని రాళ్ళతో కొడుతున్నారు. అందరూ రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. మళ్ళీ ఒకసారి చదువుతాము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూచి. చూడండి, మనం కూడా నీకెందుకు ఆకాశం తెరవబడుతున్నది? మోషేకి ఎందుకు దేవుడు చూపించండు? ఆయన చేయవలసిన పని ఉన్నది కనుక ఆ పని చేయడానికి. ఇక్కడ ఏమనున్నది? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మతో. అందరు చెప్పండి, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. దేని కొరకు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి అంటే ఆకాశము తెరవబడ్డది మన కొరకు. ఎందుకంటే శరీరానుసారమైన కన్నులతోటి మనము పరలోకాన్ని చూడలేము. అర్థమైందా? శరీరానుసారమైన కన్నులతోటి మనం ఏం చూడలేము. మనము ఇక్కడ భూమి మీద ఉన్న వాటిని మాత్రమే చూడడానికి కనులు. ఈ భూమి మీద ఏదైతే ఉన్నదో వాటన్నిటిని నువ్వు కన్నులతో చూస్తావు. నీకు జ్ఞానం ఉంటే దాన్ని అర్థం చేసుకుంటావు, తెలివి ఉంటే దాన్ని ఉపయోగించగలుగుతావు, ఆలోచన ఉంటే ఇతరులకు దాన్ని చెప్పగలుగుతాం. కానీ పరలోక సంబంధమైన వాటిని మనం అర్థం చేసుకోవాలంటే, పరలోక సంబంధమైన మనం చూడాలంటే మన యొక్క సామర్థ్యం వలన కాదు, మన యొక్క శక్తి వలన అది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ మనం తయారు చేయలేదు, కానీ మనం దాన్ని కొనుక్కుంటున్నాం. కానీ మనకి ఇప్పుడు రిపేర్ వస్తే మనం ఎక్కడికి వెళ్తాము? సర్వీస్ సెంటర్కి. ఎందుకు? మనకు దాని గురించి ఏమి కూడా తెలియదు, జ్ఞానం అనేది తెలియదు. మనం ఎప్పుడు కూడా దాన్ని ఎలా ఇవ్వాలి, దానిలో ఏముంటాయి, ఏది పోయింది, దీనికి ఏది సెట్ చేస్తే సెట్ అవుతుంది అనేది మనకు తెలియదు. అదేవిధంగా ఈ యొక్క ఆత్మ సంబంధమైన దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు దాచించి ఉన్నాడు. ఎన్నో మేలు దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. చూడండి, కొన్ని చాలాసార్లు చెప్తాను. 1 కొరింథీ 2వ అధ్యాయము 9-10 వచనం.
2వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా చూడండి ఏమంటున్నాడు. మనమందరం దేవుని ప్రేమిస్తున్నామా లేదా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఏమంటున్నాడు? దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు దేవుడు ఏదైతే సిద్ధపరిచిందో అది మన కంటికి కనబడలేదు. ఇప్పుడు మనకు దేవుడు మంచిగా ఆశీర్వదించినప్పుడు మనం ఏమనుకుంటాం? దేవుడు నన్ను ఇంతగానే ఆశీర్వదించింది అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఆశీర్వాదము అంతటిది కాదు. నీకు అర్థం కానిది. దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతో గొప్పవి. మనం అర్థం చేసుకుంది కొద్దిగానే. మనకున్న దానితో సంతృప్తి చెందుతున్నావు అంటే, సంతృప్తి నువ్వు చెందుతున్నావు అంటే అది శపితమైన జీవితం. నాకు ఇది ఉన్నది, అమ్మయ్య దేవుడు నాకు ఇది ఇచ్చిండు అంటే నువ్వు దేవుని యొక్క శక్తిని అక్కడితో ఏం చేస్తున్నావు? తగ్గించేస్తున్నావు. దేవుని యొక్క వాక్యం ఏమంటున్నాడు? దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఏం సిద్ధపరిచిండో ఇంకా మనం చూడలేదు, మన చెవులకి వినబడలేదు అంటున్నాడు. మనుష్య హృదయానికి అర్థం కావట్లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏంటి? మనిషిగా నువ్వు ఉంటే అంటే శరీరానుసారంగా మనం జీవిస్తే అవి మనం చూడలేము, మన చెవులకు వినబడవు, అవి మనకు అర్థం కావు. ఏంటి? దేవుడు నీ కొరకు ఏమి ఏర్పాటు చేసింది అనేది, ఏమి సిద్ధపరిచింది అనేది మనకు తెలియదు. అవి మనకు తెలియాలంటే దేవుడు ఏమంటున్నాడు? మనకైతే ప్రత్యేకంగా ఎవరికి అంటున్నాడు? మనకైతే అని. ఇక్కడ మనకైతే అంటే ఎవరంటే మనం దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళం, దేవుని రక్తంలో కడగబట్టినటువంటి వాళ్ళు, మారు మనసు పొందుకున్నటువంటి వాళ్ళకి ఇది మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మనకైతే దేవుడు వాటిని 10వ వచనం చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన దేని వలన బయలుపరుస్తాడట? చెప్పండి, దేని వలన? చూడండి, ఆత్మను పొందుకోవటము, ఆత్మను జీవించడము మనకి ఎంత ఇంపార్టెంట్. ఆత్మ లేకుంటే దేవుడు ఏమంటున్నాడు? అసలు నువ్వు నా వాడివి కాదు. ఎందుకంటే నీ కొరకు నేను ఏం సిద్ధపరిచిందో నువ్వు చూడట్లేవు. ఇది ఇక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఉంది. చూడండి, 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మనము ఇప్పుడు చదివిన 1 కొరింథీకి వెనక సైడ్ దేవుని ఆత్మ అండర్లైన్ చేసుకోండి మంచిగా. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, చూడండి, మనము బ్యాప్టిజం పొందుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ మనలో లేదంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎందుకు ఇంతకు ముందు చెప్పిన, బ్యాప్టిజం తీసుకున్న వెంటనే మనలో ఉన్న పాపం అంతా ఒకేసారి మారిపోతుందా? నల్లగా ఉన్న మనం ఒకేసారి తెల్లగా నీళ్ళ నుంచి బయటికి దగ్గర తెల్లగైతుందో కాము. మనలో ఏ మార్పు ఉండదు. బ్యాప్టిజం తీసుకోగానే చాలా మంది ఏమంటారు అంటే, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, బ్యాప్టిజం తీసుకున్నావు, అది ఏంటిది? మారిపోయేది కాదు. ఏమంటే ఎవరు నిన్ను మారుస్తారు? నీ స్వభావం ఎవరు మారుస్తారు? చదివినాం కదా మనం. చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. తీతుకు రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక తర్వాత ముందు ఏప్రిల్ ముందు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఏముంటది? మనము నీతిని అనుసరించి క్రియల మూలంగా కాదు, తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా ఇంకా మనం రక్షణ పొందుకోలేదు తెలుసా? మనలోకి పరిశుద్ధాత్మ రాలేదనుకో మనం ఇంకా రక్షించబడలేదు అన్నమాట. మనము మారు మనసు మాత్రమే పొందుకున్నామని ఏం చేస్తున్నాము? బహిరంగంగా బ్యాప్టిజం తీసుకుంటున్నాం. నేనేమంటే బ్యాప్టిజం తీసుకున్న రోజు
మనం అంతకుముందుకు చేయని పాపము చేసిన పాపములను బాప్టిజం తీసుకున్న తర్వాతకి అన్ని మానేస్తున్నామా? అది నీ వలన కాదు అంటున్నాడు దేవుడు. నేను ఎందుకు కాదంటే మనలో ఉన్నది ఏ స్వభావము? శరీరము. ఒక మనిషి ఏదైతే తప్పు చేస్తాడో అదే స్వభావం మనలో ఉన్నది. అది మారాలి అంటే, ఆ స్వభావం నీలో నుండి వెళ్ళిపోవాలంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ మనకు, అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మన స్వభావం ఎవరు మారుస్తారంటున్నాడు? దేవుడే నీ స్వభావాన్ని మారుస్తాడు. నీ అంతటా నువ్వు ఇది మారేది కాదు. దేవుడు నీలోనికి వస్తేనే నీ స్వభావం అనేది మారుతుంది. దేవుడు మనలోనికి రాకుంటే యేసుప్రభు ఏమన్నాడు? దేవుని ఆత్మ మీలో ఉన్నాడు కదా, మీరు ఆత్మ స్వభావం కలిగిన వారు. దేవుని ఆత్మ మీలో లేకపోతే ఏ స్వభావం మనలో ఉంటుంది? శరీర స్వభావం. చూడండి, దేవుని యొక్క ఆత్మ బాప్టిజం పొందుకున్న తర్వాతకి యేసుప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. బాప్టిజం పొందుకున్న తర్వాతకి ఆయన శిష్యులందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అదేవిధంగా బాప్టిజం పొందుకున్న తర్వాతకి చాలా మంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఈరోజు నేనేం చెప్తున్నా, మనం కూడా బాప్టిజం తీసుకున్నాము, మనం కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. నింపబడకపోతే దేవుడు ఏమంటున్నాడు? ఇంకా నీలో శరీర స్వభావమే ఉన్నది. ఏ స్వభావం ఉంటుంది మనలో? మనం ఇంకా మన శరీరంలో ఉన్నటువంటి అదే లక్షణములు ఉంటాయి, అదే స్వభావం ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మారు మనసు పొందుకున్నావంటే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ కలిగి ఉన్నప్పుడే నువ్వు క్రీస్తుకి సంబంధించినటువంటి వ్యక్తివి. నీ స్వభావం అనేది అప్పుడు మారడం మొదలు పెడుతుంది. అప్పుడు నీ స్వభావం మారింది కనుక శరీరానుసారంతో అప్పుడు మనం ఏం చేసినాము? శరీర సంబంధంలో శరీరంలో ఏదైతే ఉందో వాటిని చూసినాం. కానీ ఇప్పుడు మన స్వభావం అనేది మారుతున్నది, మన లక్షణములు మారుతున్నాయి. మన దృష్టి ఇంత ముందుకు చూసినట్టుగా ఉండట్లేదు. మన స్వభావం మారిపోయిందంటే మనం చూసే విధానం కూడా ఏమైంది? మారిపోతుంది. దేని కొరకు మారిపోతుంది? మన కొరకు ఆకాశం అనేది ఏమైంది? తెరవబడింది. ఆకాశం నీ కొరకు తెరవబడింది. నీ స్వభావము మారినప్పుడు నువ్వు చూసే విధానం మారుతుంది. అప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీకు పరలోకం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. హల్లెలూయా. ఇంతకుముందుకు నేను చెప్పినట్టు ఒక వ్యక్తి ఏమన్నాడు? ఒక సైంటిస్ట్ ఏమన్నాడు? నేను సైంటిస్ట్ని, నా దగ్గర టెలిస్కోప్ ఉన్నది. టెలిస్కోప్ తోటి నేను ఇట్లా చూస్తే నాకు కొద్ది దూరం మాత్రమే కనబడుతున్నది, లేదంటే ఆకాశంలో ఉన్న నక్షత్రం ఎంత పెద్దగా ఉన్నదో కనిపిస్తున్నది. కానీ నేను మోకరించి ప్రార్థన చేస్తే నేను ఆత్మలో పరలోకాన్నే చూస్తున్నాను అన్నాడు. ఏం చూస్తున్నాడంటే ఆయన ఆత్మలో ఎలా చూస్తున్నాడు? ఆయన పరిశుద్ధ ఆత్మ వలన ఆయన పరలోకం అనేది తెరవబడింది. ఆయనకు మాత్రమే దేవుడా? ఆయన ఒక్కరికే దేవుడా? దేవుడు ఏమంటున్నాడు? అందరికీ ఆయన ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. నేను మార్పు లేని వాడిని. నువ్వు అడిగినా నేను నీకు ఇస్తాను. నువ్వు నా దగ్గరికి వచ్చిందే నేను సమస్తమును నీకు ఇవ్వటానికి. అందుకని దేవుని యొక్క వాక్యం ఏముందని చెప్పినా, దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు ఆయన ఏం సిద్ధపరచిండో, నీ కొరకు ఏమేమి సిద్ధపరచిండో తెలుస్తున్నాయి మనకు. తెలియట్లేవు అంటున్నాడు దేవుడు. అవి తెలియాలంటే దేవుని యొక్క ఆత్మ వలననే నీకు తెలుస్తాడు. చూడండి, అదే 1 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీ 2:10. మనకైతే నువ్వు ఎల్లప్పుడూ ఈ యొక్క వచనమును జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోవద్దు. 9వ వచనము 10వ వచనం. దేవుడు అడిగాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓకే, దేవుడు మనం ఇట్లా చెప్పండి. ప్రతిరోజు దేవునితో మీరు అడగండి. నా వైపు దేవుణ్ణి మీరు ఏం చేయాలి? అడగాలి. ఎప్పుడు ప్రార్థన చేయడం అంటే యేసయ్య అది కావాలి ఆమెన అది కాదు ప్రార్థన. ఒక వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడాలి. మోషే అన్నాడు. మోషే నిర్గమకాండం 33వ అధ్యాయం ఉంటుంది. చూడండి ఎలా మాట్లాడిండు. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా, అది ఏమంటున్నాడు? ముఖాముఖిగా. ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు. ఎలా మాట్లాడినట్టు? స్నేహితునితో మాట్లాడినట్టు. యేసు ప్రభు యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మిమ్మల్ని నా
స్నేహితులను అంటున్నాడు. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. మనము దాసులం కాదు అంటున్నాడు దేవుడు. 15వ అధ్యాయము. దాసుడు తన యజమానుడు చేయదానికి ఎరుగడు. కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాడు. చూడండి దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు? స్నేహితుడు. మోషేతో ఎలా మాట్లాడుతున్న దేవుడు? స్నేహితునితో. దేవుడు నీతో ఎలా మాట్లాడాలనుకుంటున్నాడు? ముఖాముఖిగా స్నేహితునితో. అదే విధంగా నువ్వు కూడా దేవుని అడగండి, దేవా దేవునితో మాట్లాడండి. దేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నువ్వు నా కొరకు ఏం ఏర్పాటు చేసినావు నాకు చూపి, నాకు వినబడట్లేదు, నాకు వినబడాలి, నా యొక్క హృదయం నాకు అర్థంగా ఉంటుంది, నాకు అర్థం చేసుకునే శక్తిని ఇవ్వండి. నీ పరిశుద్ధాత్మ నాలో ఉన్నది, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు బోధించండి. దేవుని యొక్క వాక్యంలో నీ పరిశుద్ధాత్మ మనకు సమస్తమును బోధిస్తాడు. ఇదే 14వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును బోధించి నీతో చెప్పిన సంగతులన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీకు బోధిస్తాడు. సమస్తం ఏం చేస్తాడు? నువ్వు దేవుడిని అడిగితేనే బోధిస్తాడు. ప్రభువా నా కొరకు ఏం సిద్ధపరిచావు, నా కొరకు ఏం సిద్ధపరిచినావు, నా కొరకు ఏం ఏర్పాటు చేసినావు, నేను ఈ కష్టంలో ఉన్నా, ఈ దుఃఖంలో ఉన్నా, దీని నుంచి నేను ఎలా బయటికి రావాలి, ఎలా నేను బయటికి రావాలి? ఎవరు నీకు బోధిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మనలో ఉండి ఆయన నీకు మాట్లాడతాడు. మనలో ఉండి ఆయన నీతో మాట్లాడతాడు. నేను మన మీటింగ్స్కి వెళ్ళాను కదా, ఆయన ముంబై నుంచి వచ్చింది నా పక్కన కూర్చోడు. నాకు కూడా తెలియదు, ఆయన గురించి ఏం తెలియదు. ముంబై నుంచి వచ్చిన ఆ వ్యక్తి, ఆయన గురించి నాకేం తెలియదు. నేను జస్ట్ ఆయన మీద చేయబెట్టి నేను ప్రార్థన చేస్తాను, ఆత్మలు భాషలు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి ఏమని చెప్తున్నాడంటే, ఆయన చెప్పు, ఆయనలో ఇది ఎలర్జీ రోగం ఉన్నది, చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నారు. సో నువ్వు చెప్పు, నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని. నేను దేవుడు చెప్పినది యాస్టీస్గా ఇది చెప్పాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే మనం ఒకవేళ మన స్వరం వింటేనేమో మనం ఫెయిల్ అవుతాం, దేవుని స్వరం వింటేనేమో మనం సక్సెస్ అవుతాం. సో ఆయనకు ప్రేయర్ చేసిన ప్రేయర్ చేయలేదు, జస్ట్ చేయబెట్టిన ప్రేయర్ చేసిన దేవుడు చెప్పండి అలర్జీ స్పిరిట్ ఆయనలో అలర్జీ పనిచేస్తుంది, నువ్వు చెప్పమన్నాడు. నేను చెప్పిన ప్రార్థన చేసిన దేవుడు నిన్ను ఈ రోగం నుండి బాగు చేస్తున్నాడు. బ్రదర్ నువ్వు ఏదైతే తినలేకపోతున్నావో అది మీరు తింటున్నారని చెప్పాను. వెంటనే ఆయన సెకండ్ ఇచ్చిండు. ఇంకా నాకు కన్నుల తర్వాత తెల్లారి అంటే ఎమ్మటే పోలేదు కదా, తెల్లారి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా నా కోసం వెతుకుతున్నాడు. ఆయన ఎక్కడెక్కడ చాలా మంది వచ్చారు, ఎక్కడ ఉన్నాడని వెతుకుతున్నాడు. ఆయన వెతికి సడన్ గా నన్ను కనుగొన్నాడు. బ్రదర్ ప్రైజ్ అలాడని, ఎందుకు ఆయన నాలో ఉన్నది ఆ ఎలర్జీ పోయింది బ్రదర్ అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక్క మాట దేవునితో వినటం వల్ల ఆయన యొక్క రోగం ఏమైంది? పోయింది. అంత మాత్రమే కాదు, ఆయన చెప్తున్నాడు, బ్రదర్ మా ఇంట్లో ఉన్న అందరికీ ఈ యొక్క అలర్జీ రోగం ఉన్నది, ప్రార్థన చేయమని ఆయన ఫోన్లో రికార్డ్ చేసుకొని తీసుకుపోయాడు. విశ్వాసంతో. ఎలా తెలుస్తుంది? ఆత్మలో ఎలా తెలుస్తుంది చెప్పండి? పరిశుద్ధాత్మ పొందుకోవడం మనకి ఎంత ఇంపార్టెంటో చూడండి. దేవుడు ఏమంటున్నాడు? నీకు కనబడనివి, నీకు అర్థం కాని, నీకు వినబడని నీకు నేను తెలియజేస్తాను. పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది మన పెద్ద భారమైన పని. దేవుడే నేను నీకు ఇస్తానంటున్నాడు. దేవుడే నీకు ఉచితంగా ఇస్తానంటున్నాడు. దాని కొరకు మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఒకటే, బాప్తిజం తీసుకొని పరలోకం నా కొరకు తెరవబడింది ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నేను నాలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను, నన్ను నీ ఆత్మ చేత నింపండి. 2-3 వచనములే. దేవుడు నీ యొక్క ఆసక్తిని బట్టి ఆయన నీలోకి వచ్చి నీకు సమస్తమును బోధిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు సమస్తమును బోధిస్తాడు. అదేవిధంగా నెక్స్ట్ రోజు ఇంకొక దగ్గర కూర్చున్నాను. ఇంకొక దగ్గర కూర్చోగానే నా పక్కన ఒక అక్క కూర్చోలేదు. ఆమె అబుదాబి నుంచి వచ్చింది.
అబుదాబి నుంచి వచ్చింది. ఆమె అబుదాబిలో ఉన్నామని మనకేమైనా తెలుస్తుందా? ఏం తెలియదు. మామూలు మన ఇంట్లో ఉన్న పక్కన ఉన్న వాళ్ళ గురించి ఏం తెలియదు, కానీ దేవునికి సమస్తమును తెలుసు. అబుదాబి నుంచి వచ్చింది. కూర్చున్న దేవుడు ఆమె బాధతో ఉంటున్నాడు. ఊరికే నన్ను ఆమెకు చెప్పు, నేను ఆమెను దీవిస్తున్నాను, ఆమెను ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు చెప్పమంటున్నాడు. సో నేను సిస్టర్, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అన్న. సో దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడని ఈ మాట చెప్పిన తను సరే ఓకే అనేది. అయినా కానీ ఇంకా ఆమెలో వేదన అనేది ఉన్నది, బాధ అనేది ఉన్నది. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి ఆమెను అడుగు, ఆమె బంగారంకి ఏమైంది, అప్పుడు ఆమె నమ్ముతుంది. సో నేను వెళ్ళి సిస్టర్ మీ యొక్క బంగారంకి ఏమైందని ఆమె చెప్తున్నది, బ్రదర్ నిన్ననే నా మెడలో వేసుకున్నటువంటి చైను 2 గంటల తిరిగిపోయి ఇట్లా 2గా ఏమైంది, మధ్యకి కట్ అయిపోయింది. దాని గురించి నేను బాధపడతా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దాని గురించి చింతించొద్దు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. పోయిందని అనుకున్నదంట, కానీ ఆమెలోనే డ్రెస్లోనే దొరికింది. సో దేవుడు తప్పకుండా ఎట్లా తెలుస్తుంది, మనం పరిశుద్ధాత్మలో ఉంటే మనలో ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే దేవుడు ఏమంటున్నాడు, మనకు అర్థం కాని సమస్తమునైనా మనకు బోధిస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడితే ఈ చాలా చిన్నవి దేవుడికి, ఇవన్నీ ఏంటి చిన్నవి. దీనికే మనం ఏమవుతున్నాము, దేవుడు నాతో మాట్లాడాడు, ఓ దేవుడు నాకు చెప్పి ఎక్సైట్ అయిపోతున్నాడు కదా. ఇంకా దేవుడు ఏమంటున్నాడు, వీటికంటే గొప్ప చూస్తావు. ఇర్మియా 33:3 మేము చదవండి. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీవు ఏమంటున్నాడు దేవుడు, నాకు మొరపెట్టుము, నన్ను అడుగు, నన్ను అడిగితే నేనేం చేస్తాను. ఇలాక మన మోసేతో దేవుడు ఎట్లా మాట్లాడుతుందో, స్నేహితులతో ముఖాముఖిగా దేవుడిని నువ్వు ఎలా చూడొచ్చు చెప్పండి, ఎలా చూడొచ్చు నువ్వు దేవుడిని? ముఖాముఖి, ఫేస్ టు ఫేస్. ఎట్లా, ఎప్పుడు చూస్తావు? పరిశుద్ధాత్మ. నేనేం చెప్పినా, మనం శరీరానుసారంగా ఇక్కడ జన్మించినా కనుక ఈ శరీరం అనేది ఇక్కడ ఉన్న వాటినే చూస్తుంది. ఈ శరీరానుసారంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయే చూస్తుంది. కానీ నువ్వు బ్యాప్టిజం పొందుకున్న తర్వాతకి నువ్వు ఎక్కడ జన్మిస్తున్నావు? ఆత్మలో జన్మిస్తున్నావు. ఎలా జన్మిస్తున్నావు మనమా? ఎలా బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటున్నాము? ఆత్మలో జన్మించడానికి. సో భూ సంబంధమైన శరీరం మనకున్నది కనుక ఈ శరీరం మీద ఉన్న వాటిని చూస్తున్నాం. కానీ ఆత్మ సంబంధమైన మనం చూడాలంటే, ఆత్మానుసారమైనవి చూడాలంటే మనం కూడా ఆత్మలోనే జీవించాలి. అందుకనే దేవుడు మనల్ని ఆత్మలో తిరిగి జన్మింపజేసిండు. హల్లెలూయా. ఏం చేసిండు దేవుడు? నిన్నున్నాను ఆత్మలో తిరిగి జన్మింపజేసింది కనుక ఆత్మానుసారమైనవి మనము చూస్తాం. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు మోషేతోటి, స్నేహితుడితో నువ్వు ప్రతిరోజు చెప్పండి, దేవా నీతో ముఖాముఖిగా మాట్లాడాలి. ఎలా చూడాలని నేను మనం అడగాలి. మనం అడిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఎలా ప్రత్యక్షమైనడు? అగ్ని వలె. ఎలా? అగ్ని వలె. అదే విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు అగ్నిలాగా కనిపిస్తే నువ్వు దేవుడిని చూస్తున్నట్టే. ఎవరిని చూస్తున్నట్టు? నువ్వు దేవుని. అగ్ని కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే అగ్నిలాగా నీలోకి వస్తుంది అనుకో, నువ్వు దేవుడిని చూస్తున్నా. అగ్ని నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న పాపం అంతా, శాపం అంతా కాల్చివేయబడుతుంది. ఎందుకంటే దేవుడు యేషయా ప్రవక్త ఏమన్నాడు? యేషయా ప్రవక్త 6వ అధ్యాయము చూడండి. యేషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. 5వ వచనం చదవండి. నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను. ఏమంటున్నాడు ఆయన? నేను దేవుణ్ణి నేను కనులారా చూశాను. చూడండి, ఒక మనిషి
దేవుణ్ణి కనులారా చూసిండు. ఆయన ఎక్కడ జీవిస్తున్నాడు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన జనుల మధ్యరా. ఎలాంటి జనుల మధ్యరా చెప్పండి? ఈ లోకంలో దేవుని నమ్మలేనటువంటి వ్యక్తులందరూ ఏ విధంగా ఉన్నారు? అపవిత్రంగా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. ఎందుకంటే మన పెదవులతో కూడా మనం చాలా సార్లు ఏం చేస్తాము? వ్యర్థమైన మాట్లాడుతుంటాం. అందుకని ఇక్కడ యేసు ఏమంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించేవాడను. ఆ రోజులలో దేవుణ్ణి చూసినారంటే చచ్చిపోతున్నారన్నమాట. అంత భయంకరమైనటువంటి. అందుకనే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు 6వ వచనంలో, అప్పుడు ఆ సేరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని వచ్చి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైను, నీ దోషము తొలగిపోయి. చూడండి, అగ్ని ఏం చేస్తుంది? నీ పాపములని నీ దోషములని కాల్చేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అగ్ని వల్ల నీకు కనిపించింది అనుకో, ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? నిన్ను శుద్ధీకరిస్తుంది. నీ శరీరాన్ని, నీ ప్రాణమును, నీ ఆత్మని ఏం చేస్తున్నాడు? దేవుడు శుద్ధీకరిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి నిన్ను శుద్ధీకరించినప్పుడు అప్పుడు నీవు పరలోకాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. ఏం చేయగలుగుతావు? మనం పరలోకాన్ని చూడగలుగుతాం. అందుకనే స్టెఫెను ఏమంటున్నాడు? స్టెఫెను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. చూడండి 7వ అధ్యాయము 55వ వచనము, అపోస్తలుల కార్యములు ఇంతకుముందు చదివినదే. 7వ అధ్యాయము 55వ వచనం, అపోస్తలుల కార్యములు. అయితే అతడు పరిశుద్ధాత్మతో అండర్లైన్ చేసుకోండి, రోజు ప్రార్థన చేయండి మనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. నువ్వు కూడా ఇలా చెప్పాలి, అయితే రెగ్యులర్ గా ఇట్లా ప్రే చేయండి. అయితే నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. దేవానికి వందనము. థ్యాంక్ యూ జీసస్, నువ్వు నన్ను నీ ఆత్మ చేత నింపి ఉన్నావు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇట్లా చూడాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఏమని చెప్పాలి? అయితే దేవా నువ్వు నన్ను నీ ఆత్మ చేత నింపి ఉన్నావు, నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించినావు. నీకు వందనాలు తండ్రి, నీకు వందనములు తండ్రి. నన్ను నీ ఆత్మ చేత నింపినందుకే వందనాలు. నా మనోనేత్రములను వెలిగించినందుకే వందనాలు. నేను చూస్తుటకు నా యొక్క నేత్రములను తెచ్చినందుకై వందనములు తండ్రి అని నువ్వు రెగ్యులర్గా ఇట్లా చెప్తుంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నీ యొక్క మనోనేత్రములు తెరవబడతాయి. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. సరే, నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడము ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూడు. ఎట్లా చూసిండు? మామూలు మనం ఇట్లా చూసినట్టు కాదు, ఆయన ఇట్లా చూసినట్టు చూడదు. తేరి చూడడం అంటే దాని యొక్క అర్థం ఏంటిది? కాన్స్టెంట్ గా ఒకటే విధంగా, అటు ఇటు తన యొక్క దృష్టి మారట్లేదు. మనం కూడా దేవుణ్ణి ఎలా చూస్తామంటే, మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు మన యొక్క మనసు ఏమవుతుంది? అటు ఇటు ఇది అది అన్నిటి ఏం చేస్తుంది? నీ చుట్టూ నీ సమస్యలన్నీ నీ యొక్క మైండ్లోనే కనిపిస్తుంది. అప్పుడు నువ్వేం చూస్తావు? నీ యొక్క సమస్యలనే నీ కళ్ళ ముందు చూస్తావు. నీ సమస్యలే నువ్వు మోకరించి ప్రార్థన చేసినా నీకేం కనిపిస్తుంది? నీ సమస్యలే నీ కళ్ళు నుండి ఇట్లా ఏంటిది ఒక పిక్చర్ లాగా కనిపిస్తుంటది. అప్పుడు నువ్వు దేవుణ్ణి చూడలేవు. కానీ దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్. అట్లా కనిపిస్తున్నా కానీ అట్లా కనిపిస్తుందని చెప్పేసి కొంతమంది చేసి ఆమెను వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు అలా స్ట్రగుల్ అయితేనే ఉంటావు. ½ an hour అట్నే ఉండాలి. భాషలతో ప్రార్థన చేస్తున్నారు కదా, మనం మోకరించి ప్రార్థన చేసినా, కూర్చొని ప్రార్థన చేసినా, నడుచుకుంటే ప్రార్థన చేసినా కూడా నీ కూకి ఏ తలంపులు వస్తున్నాయి అనుకో, అదేంటిది? సాతాను ఏం చేస్తుంది అన్నమాట, నీ ప్రార్థనని డిస్టర్బ్ చేస్తుంది. నీకు ఈ సమస్య ఉంది, ఎంతసేపు ప్రార్థన చేస్తావు? నీకు ఈ ఇబ్బంది, నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇంకెంతసేపు ప్రార్థన చేస్తావు? వెళ్ళు. నీ మనసు ఏం చెప్తుంటుంది? టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి అనేది సైతాన్ని నీకేం చేస్తున్నది? అనవసరమైన ఆలోచనలన్నీ నీ మైండ్ నిండా ఉంటాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎక్కువసేపు ప్రార్థన చేస్తావు. ఒకవేళ ప్రార్థన చేసినా ఏం ప్రార్థన చేస్తావు? నీ మనసులో ఏదైతే చూసినావో అదే ప్రార్థన చేస్తావు. నువ్వు
ప్రార్థన చేసిన ఏం చేస్తావు? అయ్యో నీకు మనసులో కనిపించిన ఈ సమస్యనే నువ్వు ప్రార్థన చేస్తావు. అప్పుడు నువ్వు దేవుని ఎప్పుడు చూస్తావు? దేవుడు నీతో రిటర్న్ ఎప్పుడు మాట్లాడతాడు? ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే ఆకాశం వైపు తేరు చూసినాడు. తేరు చూడడం అంటే ఏంటిది? కాన్స్టెంట్ గా ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఆయన మనసులో ఆయనని అందరూ ఏం చేస్తున్నారు? కోరుతున్నారు, రాళ్ళ తీసుకొని చంపేస్తున్నారు. రాళ్ళ తీసుకొని చంపి అయ్యా అనుకోండి, అయ్యా నన్ను అట్లా పెట్టలేడు ఆయన. ఆయన ఏం చేసిన మోకరించి ఆయన 2 చేతులు పైకెత్తి తేరు చూస్తున్నాడు. ఈ రాళ్ళు వస్తున్నాయి ఆ వైపు. మనం కూడా అంతే. ఈ రాళ్ళు ఇట్లాంటి శ్రమలు, ఇబ్బందులు, కష్టములు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్ని రాళ్ళ వల్ల నిన్ను హింసిస్తున్నాయి అనుకో, దేవుడు ఆటి వైపు మనం చూడొద్దు. నువ్వు ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో తర్వాత చదవండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు మనం చూస్తూ మన పరుగు పందెంలో పరిగెత్తడానికి చుట్టుపక్కల ఎంతమంది గోల పెడుతున్నా వినపడదు, వినిపిస్తుందా? ఆయన యొక్క గురి అంతా ఎక్కడ ఉంటుంది? చివరి లైన్. ఇంతమంది మొత్తుకుంటా ఉంటారు, అందరు ఈజీలు వేస్తుంటారు. అదేవిధంగా క్రికెట్ చూస్తున్నాం అనుకో, చుట్టుపక్కల అందరూ ఏం చేస్తుంటారు? స్టేడియం నిండా ఉన్న వాళ్ళందరూ అలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? బాల్, బ్యాటర్ ఎటు కొడుతున్నాడు అది మీదనే ఉంటుంది. కానీ ఈయన ఫీల్డింగ్ చేసేట ఆయన వీళ్ళవేమో అయిపోయి అనుకుంటూ ఉంటే ఆయనకు ఆ బాల్ని క్యాచ్ చేస్తాడా? అదేవిధంగా లోకంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని రకములైనటువంటి శ్రమలన్నీ నీళ్ళకి వస్తుంది. కానీ నువ్వు ఉన్న పరిస్థితి ఏంటిది? ప్రార్థన చేసే పరిస్థితిలో. కానీ నువ్వు ప్రార్థన చేస్తే మొదలు పెడుతుంటే నీకు అన్నీ ఏమొస్తున్నాయి? అన్ని కనిపిస్తున్నాయి. కానీ క్రికెటర్ కానీ రన్నింగ్ చేసేవాడు కానీ వాళ్ళకి ఏం అనిపిస్తున్నాయా? ఆయన యొక్క గురి ఎక్కడ ఉంది? అదే విధంగా నీ గురి కూడా దేవుని మీదనే ఉండాలి. నీ లక్ష్యం కూడా దేవుని మీద నువ్వేదైతే అనుకుంటున్నావో అదే నువ్వు చూడాలి. కానీ నీ మనసులోకి వస్తున్నటువంటి ఆ శ్రమలని, ఆ కష్టములని నువ్వు చూడకూడదు. నీ యొక్క లక్ష్యము దేవుని మీదనే ఉండాలి. హల్లెలూయా. అందుకనే ఈ స్టెఫెన్ అందరూ రాళ్ళతో కోరుతున్నారు. కానీ ఆయన దేవుడు ఎవరి వైపు తేరు చూస్తున్నాడు? ఆకాశం వైపు తేరు చూస్తున్నాడు. ఆకాశం వైపు తేరు చూస్తుంటే ఏమైంది చూడండి. ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుండు. ఏం చూస్తున్నాడు ఆయన? దేవుని యొక్క మహిమని. నువ్వు కూడా ప్రార్థన చేసేటప్పుడు నీ కష్టముల వైపు చూడకుండా ఉంటే దేవుని యొక్క మహిమ నీ జీవితంలో కనబడడం చూస్తావు. హల్లెలూయా. ఎవరి మహిమ కనబడుతుంది నీకు? దేవుని మహిమ కనిపిస్తుంది నీకు. కష్టముల వైపు చూస్తే దేవుని మహిమ నీ జీవితంలో కనబడదు. నీ రోగముల పైన చూస్తే దేవుని మహిమ కనబడదు. దేవుని మహిమ చూడాలంటే ఒకటే గురి. నీ ప్రార్థన ఏదైతే ఉన్నదో దేవుడు ఏమన్నాడు? నువ్వు నాకు మొర పెడితే నీకు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానన్నాడు. దేవుడే చెప్పాడు. మనం అటు ఇటు మన యొక్క మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంటే ఆయన చెప్పే సంగతులు మనం ఎలా వింటాము? సాయితం ఏం చేస్తుందంటే నువ్వు వినకుండా వీటన్నిటిని నీ మైండ్లోకి తెస్తుంటావు అనమాట. అంటే ప్రార్థన చేస్తే దేవుణ్ణి చూసే జ్ఞానం దేవుడు నీకు ఇచ్చేయను. కారణం ఏంటంటే నువ్వు తిరిగి జన్మించినావు, నువ్వు ఆత్మలో జన్మించినావు కనుక నువ్వు దేవుణ్ణి చూస్తావు. దేవుణ్ణి చూస్తే నువ్వు సైతాన్ వైపు చూస్తావా? కష్టముల వైపు చూస్తావా? చూడవు. సాతానుతో నీకు అసలు సంబంధమే ఉండదు. అందుకని ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? దేవుని చూచి దేవుని మహిమను, ఇంకా యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండటం చూచి ఇంకేమంటున్నాడు? ఆకాశము తెరవబడుటయు. చూడండి ఎన్నిసార్లు ఉన్నది ఆకాశం తెరవబడ్డది, ఆకాశం తెరవబడ్డది. 2 సార్లు ఆకాశం వైపు చూచిండు, ఆకాశం అనేది తెరవబడ్డది. అక్కడ ఏమున్నది? మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట చూస్తున్నాడు. యాక్చువల్ గా ఇక్కడ ఆయన నిల్చున్నాడు అంటే దాని యొక్క అర్థం ఏంటిది? చూడండి నా వైపు. యేసు ప్రభువు ఆయన లేచి నిలబడి, కొంతమంది చనిపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడే, కొంతమంది ఏమో చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి వారిని మోసుకొని వెళ్ళిపోతుంది, వారి యొక్క ఆత్మని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా ఒక గొప్పవాడు వచ్చినప్పుడు మనం అందరం ఏం చేస్తాం? లేచి నిలబడి చప్పట్లు కొడతాం. అదేవిధంగా ఈ భూమి మీద
దేవుని కొరకు నువ్వు చేసిన పనిని బట్టి పరలోకంలోకి వెళ్ళేటప్పుడు దేవుడు మనకు ఆ విధంగా రెస్పెక్ట్ ఇస్తాడు. ఇక్కడ స్టెఫను దేవుని కొరకు మొట్టమొదటిగా హతసాక్షి అవుతున్నాడు. ఆయన నేను చనిపోతున్నాను బాధపడలేడు. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను ప్రభువా, నేను నీ యొద్దకు వస్తున్నానని ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఏమన్నాడు? ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని ప్రార్థన చేసిండు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసిందో పరలోకం ఆయన తెరవబడి దేవుడు ఆయనని వెల్కమ్ చేస్తున్నాడు, లేచి నిలబడ్డాడు. దేవుడే ఆయన కొరకు లేచి నిలబడ్డాడు అంటే ఎంత గొప్ప మాట. ఎవరు లేచి నిలబడ్డారు? ఆయనను పరలోకంలోకి ఆహ్వానించడానికి. ఏం చూసిండు ఆయన? ఏమని చూసిండు? ఆకాశం తెరవబడి మనుష్య కుమారుడు చదవండి, దేవుని కుడిపార్శ్వమందు దేవుని కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండు. ఎందుకు నిలబడ్డాడు ఆయన? ఎవరైనా ఒకరు ఆహ్వానం పలకడానికే. ఎందుకు లేచి నిలబడతారు? ఆదరణ చేయడానికి. అదేవిధంగా మనం పరిశుద్ధాత్మ చేత నింపబడితే మన జీవితంలో అన్ని రకములైనటువంటి పరలోకంలోకి వెళ్ళేంత వరకు కూడా అద్భుతాలే ఉంటాయి. హల్లెలూయా. పరలోకం. అదేవిధంగా దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరుచున్నాయని నీకు తెలుస్తాయి. పౌలు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కనుక నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చింది. సమయం తెలుస్తుంది మనం ఎప్పుడు వెళ్ళిపోతాం అనేది. అదేవిధంగా పేతురు కూడా ఏమంటున్నాడు? నేను ఈ యొక్క గుడారమును విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయము సమీపించి దేవుడు నాకు దాన్ని చూపించి ఉన్నాడు. అంటే దేవుడు నువ్వే పని చేస్తావో ఆయన్ని దేవుడు నీకు చూపిస్తాడు. మనం కేవలము ఈ భూ సంబంధమైన పనులు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన పనులు కూడా దేవుడు మన ద్వారా చేపిస్తాడు. యేసు ప్రభు కూడా ఏమన్నాడు? నేను నా తండ్రిని చూస్తున్నాను, నా తండ్రి ప్రతిరోజు పని చేస్తున్నాడు, ఆయన చేస్తున్న వాటినే నేను ఎగ్జాక్ట్ గా చేస్తున్నాను. అంటే చూడండి, నువ్వు కూడా దేవుడు నీకు ఏదైతే చేయమని చెప్తుంటాడో అదే పని ఈ భూమి మీద మనం కూడా చేయాలి. హల్లెలూయా. దేవుడి యొక్క ఆత్మచేత నింపబడితేనే దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరచండు. మనం ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇబ్బందులన్నింటి నుండి ఎలా బయటకు రావాలో దేవుడు మనకు బోధిస్తాడు. ఎవరు మనకు సహాయం చేస్తారు, ఎవరి ఎద్దకు మనం వెళ్ళాలి అన్ని దేవుడు క్లియర్గా. దేవుడు ఏమన్నాడు? నన్ను అడుగుము, నేను నీకు తెలియజేస్తాను, నీకు ఉత్తరం ఇస్తాను. మనిషితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మీరు దేవునితో మాట్లాడాలి. దేవునితో మీరు మాట్లాడాలంటే మీ జీవితంలో పరిశుద్ధాత్మతోనే నింపబడాలి. పోయిన ఆదివారం మేము చెప్పిన మన జీవితంలో అద్భుతం జరగాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. చూడండి, అద్భుతాలు జరగాలన్నా పరిశుద్ధాత్మ ఉండాలి. దేవుని చూడాలన్నా పరిశుద్ధాత్మనే ఉండాలి. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరచుండో అవి చూడాలన్నా, వినాలన్నా, అర్థం చేసుకోవాలన్నా పరిశుద్ధాత్మనే ఉండాలి. అందుకనే యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన సమస్తమును మీకు బోధిస్తాడు. నువ్వు ఎక్కడ కూడా ఫెయిల్ కాదు. చూడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడడం ఎంత ఇంపార్టెంట్. యేసు ప్రభు ఏమన్నాడు? నా ఆత్మ లేనివాడు నావాడు. అంటే మనము దేవుని వాళ్ళకి కాదంటే దాని యొక్క అర్థం ఏంటిది? మనం శరీరానుసారంగా ఉంటున్నాం. దేవుని ఆత్మ కలిగిన వాడు ఆయన చెప్పుతున్నట్టు నడుచుకుంటాడు. ఇప్పుడు మనం ఎవరైనా చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటే వాళ్ళని ఏమంటాము? వాళ్ళు మా వాళ్ళ. మనం చెప్పినట్టు నడుచుకోలేకపోతే వాళ్ళని ఏమంటాము? వాళ్ళకి మనకు సంబంధం. యేసు ప్రభు అదే అంటాడు, సాతానుతో నాకు సంబంధము లేదు. మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవునితో. దేవుని యొక్క ఆత్మతో మనం సహవాసం కలిగి ఉంటే దేవుడు నీకు సమస్తమును బోధిస్తాడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక.